వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టులో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ న్యాయపరమైన భారాన్ని తగ్గించి కక్షిదారులకు సత్వర న్యాయం అందజేయడమే లోక్ అదాలత్ల లక్ష్యం. ఇక్కడ ఉచితంగా లిటిగేషన్ ఇంకా కోర్టులో కేసు వేయనివి పెండింగ్ సివిల్ రాజీ పడదగిన క్రిమినల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చు. వ్యాజ్యాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి అదాలత్ ఒక చక్కని వేదిక. కోర్టులో నమోదు కాని కేసులు, క్రిమినల్ కాంపౌండ్ డబుల్ నేరాలు, ట్రాఫిక్ చాలానాలు, రెవెన్యూ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, మోటార్ ప్రమాదాలకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులతో సహా కోర్టుల ముందు పెండింగ్ లో ఉన్న పలు కేసులు, కార్మిక వివాహ వివాదాలు, విడాకుల కేసులు మినహా భూసేకరణ కేసులు, వినియోగదారుల విషయాలను జాతీయ లోక్ అదాలత్ పరిష్కరిస్తుంది అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాత్రి అక్రమ రేషన్ బియ్యం ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీలు చేపట్టడం జరిగింది. అప్పుడు 100లో ఉన్న బస్తాలు ఉదయం చూసేసరికి కేవలం 109 బస్తాలు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి రేషన్ బియ్యం మాయం కావడంతో ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కు దమ్ము ధైర్యం ఉంటే 1000 బ్యాగులు వెనక్కి తీసుకొని రా అంటూ తెలపడం జరిగింది. ఎంతో ప్రయాసపడి డైరెక్టర్ వచ్చాడు ఇక్కడికి, సివిల్ సప్లై డైరెక్టర్. స్వామి భక్తుడు ఆయన. అర్థమవుతా ఉంది, నేను మాట్లాడే తీరు చూస్తూ ఉంటే నాకు అర్థమవుతూ ఉంది. చాలా దూరం నుంచి వచ్చి ఫలానా గోడౌన్లోన ఫలానా సివిల్ సప్లైకి సంబంధించిన రైస్ ఉన్నాయి, ఆ విషయంలో మీరు రావాలంటే అక్కడి నుంచి చాలా ప్రయాసపడి వచ్చినాడు. చాలా సంతోషము. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నాకు కూడా స్వామి భక్తుడు అని. మళ్ళీ ఎందుకు వచ్చినట్లా, నువ్వు ఎందుకు పోయినట్లా, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా అవన్నీ ప్రచారం చేసినట్లా. మళ్ళీ లాస్ట్కి మీడియా వాళ్ళు అడిగితే వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అంటారు. వెరీ గుడ్. నీకు నిజంగా నీతి నిజాయితీ పడు చంద్రబాబు నాయుడు మంచి పేరు రావాలంటే ఆ గోడౌన్లో దాదాపుగా నా అంచనా ప్రకారం, దాంట్లో చూసిన ప్రకారం చూస్తే ఒక 50 కేజీస్ ప్రకారంగా 1000 బ్యాగులు ఉంటాయి. మార్నింగ్ అధికారులు చూస్తే 120 బ్యాగులు ఉన్నాయి. మళ్ళీ ఏం ఆలోచన చేసే పని లేదా? నావే కదప్పా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి బియ్యమే అంటావు కదా. మళ్ళీ అన్నీ ఎందుకు దాన్ని సీజ్ చేయలేకపోయినారు అంటే, మీరు వచ్చారు, చూశారు, మా మీద నిందేశారు, పోయినారు. మీకు అలవాటు అది. ఎంతసేపు ఉన్నా నీతి నిజాయితీ మీతో లేదని తెలిసి అందరికి తెలుసు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల విద్యా సంస్థలపై అధికారుల పర్యవేక్షణ కరువైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పడిపోతుందని, విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షిస్తూ పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, జిల్లా కేంద్రంలో పలు డిఫెన్స్ అకాడమీలు, జూనియర్ కాలేజీల పర్మిషన్ పత్రాలతో నడిపిస్తున్నారని, వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీ విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి కరీంనగర్ విద్యాధికారిని కలిసి వివరణ కోరగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఇలాంటి ఫిర్యాదులు తమకు కూడా వచ్చాయని, పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మే పాఠశాలలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని,
అలాగే జూనియర్ కాలేజీ పర్మిషన్లతో డిఫెన్స్ అకాడమీలు నడిపిస్తున్న విషయంపై తాము విచారణ చేయబడతామని, వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఒక్క స్కూలు పర్మిషన్తోని ఒక 3-4 స్కూళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా కాలేజీ కూడా అదే తరుణం లోపల ఒక పర్మిషన్ తీసుకొని 3-4 కాలేజీలు రన్ చేస్తూ ఉన్నారు. మరి ఇది చట్టవిరుద్ధం కనుక వెంటనే ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది పర్యవేక్షణ చేసి బాధ్యులైన వాటి మీద చర్యలు తీసుకొని పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఇవాళ కాలేజీ లోపల స్కూళ్ళ లోపల ఒక దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉంది. ఏంటంటే బయట పుస్తకాలు తక్కువ ధరకు దొరుకుతాయని చెప్పి ప్రజలు కొనుక్కుంటా ఉంటే, తల్లిదండ్రులు కొంటా ఉంటే, లేదు మా కాలేజీలో కొనాలి, మేము ప్రత్యేకంగా ప్రింట్ చేయించినాము, మేము ప్రత్యేకంగా మంచి ముద్రతో మంచి ప్రింటింగ్ మిషన్తో ముద్ర చేయించినాం, మా కాలేజీలో కొనాలని చెప్పి భయభంతలు చేసి వాళ్ళు దోసుకుంటా ఉన్నారు. మరి అట్లా ఆ విధానాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి, దానికి ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి ఎవరైతే స్కూళ్ళల్లో బుక్స్ ఇవాళ అన్నీ అమ్ముతున్నారో, వాటిని స్కూల్స్ బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నారో వాటిని వెంటనే రద్దుపరిచి ఆ కాలేజీలను సీజ్ చేయాలని చెప్పి జూనియర్ కాలేజ్ సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ తీసుకుంటారు వాస్తవమే. కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ పర్మిషన్ తీసుకొని ఆ జూనియర్ కాలేజ్ మాత్రమే నడిపించుకోవాలి. అట్లా కాకుండా దాన్ని డిఫెన్స్ అకాడమీ అని చెప్పి అదనంగా దానికి కోర్సు చేస్తూ ఉన్నారు. మరి డిఓ గారి దగ్గరకు పోతే డిఓ గారు మాకు సంబంధం లేదంటున్నారు. మరి ఇలా ఈ రకంగా నడుస్తూ ఉంటే మరి ఈ విచ్చలవిడిగా విద్యా వ్యవస్థను, దోపిడీ వ్యవస్థను ఇలా పూర్తిగా దోచుకున్న పరిస్థితి జరుగుతూ ఉంటే మరి అధికారులు చూసి చూడనట్టు ఎందుకు ఊరుకుంటా ఉన్నారు? మరి డిఓ గారు దీని చర్యలు తీసుకోవాలి. మరి డిఓ గారు తీసుకుంటారు కనుక మేము కలెక్టర్ గారు ఒకటే చెప్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన పూర్తిగా వెరిఫై చేసి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ లేకుంటే క్లోజ్ చేయండి. ఉన్న వాళ్ళని ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల్ని ఇవాళ ఎక్కడి నుంచి మారుమూల ప్రాంతంకి వెళ్ళి వచ్చి నాకు ఇలా గుర్తింపు వస్తుంది, నాకు ఈ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన పర్మిషన్ ఉందని చెప్పి వాళ్ళు ఇలా చదువుకోవడానికి ట్రైనింగ్ చేయడానికి వస్తారు. పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ సంబంధించిన పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇది చట్టవిధులను జరుగుతూ ఉంది, ఎక్కడ లీగల్గా లేవు. కాబట్టి స్కూల్స్ కానీ ఇవాళ కాలేజెస్ కానీ పూర్తి స్థాయిలో విచ్చలవిడి జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే చెప్తా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి ఏవైతే పర్మిషన్స్ లేవో వాటిని వెంటనే రద్దు చేయాలి. పిల్లల భవిష్యత్తు నాశనం చేసే విధంగా చేయొద్దని చెప్పి మేము ఇవాళ జిల్లాధికారులను కోరుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారి ఆదేశానుసారం లింగంపేట మండల కేంద్రంలో గల కొండాపూర్, భవానీపేట్, బాణాపూర్, భయంపల్లి, బోనాల్ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు 23,02,668 రూపాయలు గల కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్రా నారాగౌడ్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. నా పేరు పరమేష్, గొల్ల పెద్ద పరమేష్, ఊరు గ్రామం బాణాపూర్. నా మనమదాలకు దవాఖానలా జైన్ చేసిన కాబట్టి కొద్దిగా డబ్బులు ఖర్చు అయినాయి. ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ తొందరగానే ఇప్పుడు ఈ 6 నెలలు అయింది అంతే, దాని లోపలనే వచ్చి మన ఇంటికి వచ్చి చెక్ ఇచ్చారు కాబట్టి మదన్మోహన్ రావు సార్కు ధన్యవాదాలు. పేరు నాగరాజు, నా ఊరు బాణాపూర్. 8 నెలల కింద నా కూతురు పెళ్లి చేసిన గది పరిస్థితిలో మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన ఎమ్మెల్యే సారు మాకు ఆదుకొని చెక్కు మా ఇంటికి తెచ్చిచ్చింది. ధన్యవాదాలు ఆయన. బైన్సా పట్టణంలోని పలు ప్రైవేట్ స్కూళ్ల బస్సులను రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఏఎంవిఐ ధూప్ సింగ్ ఆధ్వర్యంలో చెక్ చేశారు. బస్సులకు ఫిట్నెస్ తో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ సేఫ్టీ వస్తువులు తప్పకుండా కలిగి ఉండాలన్నారు. సరైన పత్రాలు లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలలో ప్రైవేట్ స్కూల్ యజమానులు అలర్ట్ అయ్యారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నిజామాబాద్ జిల్లా నవీపేట నాలేశ్వర్ గ్రామం మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు.
మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ అమ్మవారికి బోనాల పండుగను గ్రామస్తులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఈరోజు నాకు 3 పిల్లలు ఉంటే ముగ్గురికి 39,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. నా భర్త కాణిపాకం దేవస్థానం వద్ద చెప్పుల కౌంటర్లో లేబర్గా పనిచేస్తారు. నా బిడ్డలను ఉన్నత చదువులు చదివించడానికి ఇది ఒక మార్గం అవుతుంది. ప్రతి ఏటా చంద్రబాబు గారు ఉంటే నా 3 బిడ్డల్ని ఉన్నత చదువులు చదివిస్తాను అని ఆర్ ప్రియాంక పుణ్యసముద్రం తవనంపల్లి మండలం పూతలపట్టు నియోజకవర్గం తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. ముందు ఉన్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మాకు చాలా బాగుంది. ముందైతే 3 పిల్లలు ఉన్నారు, మాకు ఒక్కరికే పడింది అమ్మఒడి. కానీ ఇప్పుడు 3 పిల్లలకు పడింది 39,000. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం మాకు బాగా నచ్చింది. ఇలాగే సంవత్సరం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తుకి. డబ్బులు పడిన దానికి, మాకు తల్లికి వందనం పడిన దానికి చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. మీ ఇంటి ఎక్కడ పనిచేస్తారు మా? కాణిపాకంలో చేస్తారు. లడ్డు ఎక్కడ డ్యూటీ? చెప్పుల కౌంటర్లో పనిచేస్తారు. బాగా చదివించండి అమ్మా. జై తెలుగుదేశం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, రాజానగరం నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఎక్కడైనా నిర్ణయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపించి బెల్ట్ షాపులు నివారణ చేయాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోరారు. లిక్కర్ షాపులు నిర్దేశించిన సమయం కంటే ఎక్కువగా తెరిచి ఉంటే కనుక వాటిపై చర్యలు కూడా తప్పవని ఎమ్మెల్యే బలరామకృష్ణ హెచ్చరించారు. ఈ లిక్కర్ మీద కూడా అక్కడక్కడ ఈ వ్యాపారస్తులు చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా ఎక్సైజ్ శాఖ వారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ లిక్కర్ షాపులు వాళ్ళకి యాజమాన్యాలకి కొమ్ము కాస్తూ బెల్ట్ షాపులు నడిపిస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. అధికారులకి హెచ్చరిస్తున్నాం, అలాగే లిక్కర్ షాప్ యజమానులకు కూడా హెచ్చరిస్తున్నాను. ఇమ్మీడియట్ గా కానీ బెల్ట్ షాపులు కానీ ఆపకపోతే దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనబడద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గం మరియు పెనగలూరు మండలంలోని అనంతంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులు తల్లి దీవెన పథకం పట్ల గర్వంతో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నా వందనములు. తల్లికి వందనం ఈసారి మా పిల్లలకి 3కి పడింది పెనలూరు మండలంలో. గత ప్రభుత్వంలో ఒకరికి అందింది, ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం. ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తల్లికి వందనం అమౌంట్ వేసిన దానికి ధన్యవాదాలు. ముందుగానే ఇవ్వడం వల్ల స్కూల్స్ బ్యాగ్స్ పిల్లలకి స్కూల్స్ బ్యాగ్స్ తీసుకోవడానికి, అలాగే బుక్స్ తీసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ముక్కా రూపానంద రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఆ రోజు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. తల్లికి వందనం
పథకం కింద ఈరోజు ఉదయం 10 గంటలకే మాకు అకౌంట్లో పడడం జరిగింది. ఈ అకౌంట్లో పడడం వల్ల జూన్ 1 పడడం వల్ల పిల్లకాయలకు అందరికీ చదువులకు ఫీజులు పెట్టడానికి కానీ బుక్స్ కొనుక్కోవడానికి కానీ అన్నిటికీ సౌకర్యం అయింది. దీనివల్ల మా గ్రామంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి పడడం వల్ల చాలా సంతోషమైంది. అందులో తల్లికి ఒక్కరికే ఇస్తారు, ప్రభుత్వంలో వచ్చేసి ఒక్కొక్కరికే ఇస్తున్నారు. ఈసారి 2, 3 ఇవ్వడం అయింది. దానివల్ల తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గారికి మా వందనాలు, రూపానంద రెడ్డికి మా వందనాలు, మాకు అమ్మఒడి లెక్క నా కొడుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. 2 అమ్మాయిలకు పడింది. అందువలన స్కూల్ ఓపెన్ అవ్వడం వెంటనే పడడం వల్ల యూనిఫామ్స్కి బుక్స్కి అన్నిటికీ సరిపడా ప్రాబ్లమ్స్కి బాగా సరిపోతాయి అని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కోమరోలు మండలంలోని తాతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గంజిగుంట్ల పుల్లయ్య, చెంచమ్మ అనే ఈ వృద్ధ దంపతులకు చేతికి వచ్చిన 2 కొడుకులు చనిపోయారు. కోడళ్లు వారి వారి దారి చూసుకున్నారు. వీళ్ళు ఏ పని చేయలేని పరిస్థితి. పుల్లయ్యకు మైండ్ సరిగా లేకపోవడం వలన వీరి పరిస్థితి దీనంగా ఉంది. ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు చెన్నయ్య గౌడ్ అదే గ్రామానికి చెందిన వ్యక్తి అవడంతో వారి గురించి తెలుసుకుని ఫ్రెండ్స్ సేవా సంస్థకు తెలియజేయటం జరిగింది. వెంటనే స్పందించిన ఫ్రెండ్స్ సేవా సంస్థ 2 నెలలకు సరిపడు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామం గంజిగుంట్ల పుల్లయ్య, చెంచమ్మ దంపతులు నా అనే వాళ్ళు ఎవరు లేక గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే వాళ్ళు ఉండే వాళ్ళకి భవనం లాంటిది. సో ఈ విషయాన్ని గంజిగుంట్ల చెన్నయ్య తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యుడు ఈ విషయాన్ని వాళ్ళకి ఏమీ లేవు, తినడానికి ఏ పని చేసుకోలేని పరిస్థితి, ఎవరు పనికి వెళ్ళడానికి లేదు, ఇంట్లో తెచ్చుకోవడానికి ఏమీ లేదు, ఒకరిని అడగలేక ఏదైనా అడ్డు వచ్చింది. అదే ఒక విషయం అడ్డు ఏంటంటే ఏమన్నా అనుకుంటారేమో, ఆ విషయాన్ని తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్ సేవా సంస్థ గ్రూప్లో పెట్టడం వల్ల ఈరోజు ఒక 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు, కొంత ఆర్థిక సాయం. ఆమెకి ఇంకా ముందు ఏదైనా అవసరం ఉంటే ఆ ఫ్రెండ్స్ సేవా సంస్థ ఎప్పటికీ ముందు ఉంటుంది. సో ఆమెకి ఏం కావాలనే ఒకవేళ అదే నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆ గ్రూపులో పెట్టి పడుకోవడానికి మంచం కానీ, లేకపోతే ఫ్యాన్ కానీ, లైట్ కనెక్షన్ ఒకటి లేదు, ఒకటి గ్యాస్ కనెక్షన్. సో ఇటువంటి ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ఫ్రెండ్స్ సేవా సంస్థ ముందుండి వీళ్ళకి చూసుకుంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సో ఈ యొక్క తాతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన కార్యక్రమానికి సహాయం చేసిన దాతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చేసిన దాతలకు పేరు పేరున నాకు అయిపోయినా మళ్ళా నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. జీవగంధంలో 150 ఏళ్ళు ఈ ధర్మలోకంలో శుభజయము పొందుదురుగాక. నిర్మల్ జిల్లా పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ ఎస్ శ్రీవాణితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసులు సంవత్సరాలుగా కోర్టు పెండింగ్లో ఉండడం వల్ల ప్రజలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు రాజీకి వచ్చి త్వరితంగా న్యాయం పొందవచ్చని తెలిపారు. కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చన్నారు. ఇటీవల జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాలు, నైతిక విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార శాఖ, కళాజాత బృందాల ద్వారా గ్రామాలలో విస్తృత ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.
ఆ రోజు కనీసం ఎంత లేదన్నా ఆ కూలీ పోగొట్టుకోవాలి. అంటే కనీసం 300 నుంచి 400 రూపాయలు కూలీ పోగొట్టుకోవాలి. ఇక్కడికి రావాలి, కూర్చోవాలి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ భోజనం ఖర్చులు, మీతో పాటు వచ్చిన వాళ్ళకి మళ్ళీ తిండి ఖర్చులు, ఇలా ఒక వాయిదాకి వస్తే నాకు తెలిసిన ఒక మనిషికి దగ్గర 500 నుంచి 1000 రూపాయలు నష్టం. ఇలా మీరు సంవత్సరం తిరిగితే మీరు తెలియకుండానే మీ జీవితంలో ఒక 50,000 వరకు కూడా దగ్గరగా మీరు ఒక కేసులో ఎదుర్కొన్నందుకు ఖర్చు పెట్టుకుంటారు. ఇవన్నీ తగ్గించడానికి తొందరగా మీ సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఇవన్నింటినీ ఉద్దేశంలో పెట్టుకొని హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్గా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన సాలిపల్లి శివాజీను భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు శనివారం నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి, కాపుల ఐక్యత కొరకు భారతీయ కాపు సేవా సమితి అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారతీయ కాపు సేవా సమితిలోని అనుబంధ కమిటీల నియామకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అనంతరం భారతీయ కాపు సేవా సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ మాట్లాడుతూ ముందుగా భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో భారతీయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని, ఇప్పటికే 6,000 మంది సభ్యులు ఉన్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు.